నీ బర్త్డేకి రెడీ అవుతున్నావా విషు? అవునా? కేక్ కట్ చేస్తావా మరి? హ్యాపీ బర్త్డే విషు. థ్యాంక్ యూ. అబ్బో చేసుకుంటున్నావు నువ్వు? స్పైడర్ మ్యాన్. ఇవాళ ఏంటి ఫెస్టివల్? ఏంటి ఇవాళ? ఉగాది రోజేనా నీ బర్త్డే? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో విన్నారు కదండి, ఈ రోజైతే మా అల్లుడి బర్త్డే అనమాట. బర్త్డే వ్లాగ్ చూపించబోతున్నాను. ఈ రోజైతే వాడి బర్త్డే వచ్చేసి March 30 అండ్ వాడికైతే 3 years ఓల్డ్ అనమాట. ఉగాది రోజు ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడి వాళ్ళు ఇంకా ఇన్వైట్ చేస్తే వెళ్ళాం అనమాట తమ్ముడి వాళ్ళ ఇంటికైతే. సో ఇలా స్పైడర్ మ్యాన్ థీమ్ లో డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసాం కదండి. ముందే ఎందుకు ఇది ప్రిపేర్ అంటే ఈ డెకరేషన్ చేయలేదు అంటే, చిన్న బాబు కదా వాడు ఎక్కడ లాగేస్తాడు అన్ని అని చెప్పేసి ఇలా అయితే వాడిని రెడీ చేశాక చేసుకుంటున్నాము. ఇంట్లోనే కదండి, సింపుల్ గా మనం ఇలా పిల్లలకు సంబంధించిన ఏ థీమ్ అయినా మనము ఇలా అన్ని తెచ్చుకొని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సింపుల్ గా చాలా బాగుంటుంది అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. సో చూసేయండి, మా వాడు చూసాడా రెడీ చేస్తుంటే వచ్చి నేను చేస్తాను, నేను నాది అనుకుంటూ దేన్ని పడితే దాన్ని పట్టి లాగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు చూడండి, బర్త్డే అయితే ఇలా అన్ని మనకి స్పైడర్ మ్యాన్ థీమ్ అన్నప్పుడు అందులోనే అన్ని వస్తాయి కదా. సో ఇప్పుడైతే అన్ని ఇలా ముందే రెడీ చేసి పెట్టుకొని, బెలూన్స్ కూడా ఉంటాయి కదా స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన బెలూన్స్. ఇంకా ఇవి చూడండి, అన్ని బెలూన్ పైప్ తో ఇలా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, మా వాడైతే మామూలుగా కాదు, బీభత్సంగా చేస్తాడు. అల్లరైతే ఎవ్వరి మాట వినడు. చూడండి, హ్యాపీ బర్త్డే చెప్పు అంటే ఇక్కడ చెప్పట్లేదు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ రన్ అవుతుంది, అందుకే మ్యూట్ చేశానండి. సో ఇలా వానికైతే చాలా ఇష్టం అండి స్పైడర్ మ్యాన్ అంటే. అందుకోసమని వానికి ఈ థీమ్ లో ఏ థీమ్ లో కావాలి అంటే నాకు స్పైడర్ మ్యాన్ కావాలి అని అంటాడంట. అందుకోసం అని చెప్పేసి మా తమ్ముడు ఇంకా మరదలు కలిసి వానికైతే ఇలా స్పైడర్ మ్యాన్ థీమ్ లో డెకరేషన్ అయితే చేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు మరి స్పైడర్ మ్యాన్ డ్రెస్ లేదా అని. ఆల్రెడీ వేసేసుకున్నాడండి, బీభత్సంగా అల్లరి చేస్తాడు అది వేసుకొని. అందుకోసం అని చెప్పేసి మార్నింగే వేసేసారంట. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఉగాది కదా సెలబ్రేషన్స్ మార్నింగే అయిపోయాయి. ఇంకా ట్రెడిషనల్ గా ఉంటుందని చెప్పేసి ఇలా డ్రెస్ అయితే వేసింది మరదలైతే. సో ఇక్కడైతే డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చిందండి. తమ్ముడు ఇంకా చెల్లెలు కలిసేసి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదా దాంతో ఇలా స్టిక్ చేస్తున్నారు అనమాట. మనకి ఇది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఏ థీమ్ అయినా కూడా మనం బయట ఇట్లా పెట్టుకుంటాం కదండి ఆన్లైన్ లో, అలా కాకుండా మనకి ఇలా చేసుకుంటే సింపుల్ గా మనకి రీజనబుల్ ప్రైస్ లోనే అయిపోతుంది. ఇక్కడ మా వాడు చూసారా, ఇక్కడ 3 నెంబర్ పట్టుకొని ఇది నాది నాది నేను ఇవ్వను అని ఎలా ఆడుకుంటాడో చూడండి. దాంతో అందులో తల పెట్టేసి అస్సలు ఇవ్వనంటాడు. నేనే లాగి పెట్టాము అక్కడ చూడండి. సో ఫైనల్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తానికైతే స్పైడర్ మ్యాన్ ని ఇక్కడ పెట్టేశాడు తమ్ముడు. సో వానికి కూడా స్పైడర్ మ్యాన్ అనేది వానికి నచ్చేసింది అనమాట. ఇంకా చూడండి, వాళ్ళ నాని ఎత్తుకుంది. దీని వచ్చేసి మా పిన్ని, పిన్ని వాళ్ళ మనవడు అన్నమాట వీడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అల్లుడు ఇంకా ఇద్దరు కోడళ్ళు, అలాగే మా చెల్లి వాళ్ళ పాప. వీళ్ళనైతే కొన్ని ఫొటోస్ తీసాము, అలాగే వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. సో వీడియో అయితే మొత్తం చూడండి, చాలా బాగా జరిగిందండి బర్త్డే అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరూ విషెస్ కూడా చెప్పండి మా అల్లుడికైతే. ఇక్కడ చూడరా, ఒరే ఇటో ఇటో విషు. యోయో పెట్టండి, యోయో ఇట్లా.
ఈయన తాతగారు అంటే ఈవిడ నానమ్మ గారు, ఈవిడ అమ్మమ్మ గారు. చూసినావా అది అందుకని ఇటు చూడు, ఇటు చూడు. విష్ విష్ సో ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసేస్తున్నాడు. చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదండి, కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట. తమ్ముడు, మరదలు, అలాగే మరదలు వాళ్ళ అమ్మ, ఇంకా పిన్ని, బాబాయ్, ఇంకా చూడండి అపార్ట్మెంట్స్ లో పిల్లలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడైతే పిన్ని, బాబాయ్ ఇలా కేక్ అయితే తినిపిస్తున్నారు. వాళ్ళైతే విష్ చేశారనమాట. ఇలాగే అందరం కూడా విష్ చేశాము, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, తమ్ముడు ఇంకా మరదలు కూడా కేక్ తినిపించారు. చూడండి అస్సలు వినడండి మాట. తమ్ముడు అలా వీళ్ళిద్దరు పెడితే మాత్రమే అలా టచ్ చేశాడు. ఎవరైనా కేక్ పెట్టినా కూడా వద్దు అని చెప్పేసి వాడికి వాడే పాయి మీద అలా తినేసాడు అనమాట. ఇంకా ఏం చేస్తాం, అక్కడ నుండి అయితే కేక్ తీసేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కేక్ ఇంకా సమోసా అలా స్నాక్స్ లాగా పెట్టేసాం అనమాట. ఇక్కడైతే మా చెల్లి ఇంకా మరిది గారు మళ్ళీ వాళ్ళ పాప అనమాట ఇలా కేక్ తినిపించారు. అలాగే నెక్స్ట్ మేమండి, మా ఫ్యామిలీ అన్నమాట. ఇలా అసలు కేక్ తినిపిస్తే తినకపోతే ఇంకా ఏం చేసేది ఏముందని ఇలా ఫోటో అయితే దిగాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక తమ్ముడు, వాళ్ళ వైఫ్, ఇంకిద్దరు పిల్లలు, వీళ్ళైతే ట్విన్స్ అండి. ఇలాగే వచ్చిన వాళ్ళందరము విష్ చేసామండి. వన్ అయితే ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. ఫైనల్గా లాస్ట్లో కూడా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.